మండుతున్నట్టుంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు కాదు టైటిల్. ఇలాంటి సినిమాకి వస్తే మీకు సావే అవుతుంది. అట్లుంది మూవీ. మిడిల్ క్లాస్ కుర్రాడు సినిమా తీశాడని చెప్పేసి అది కూడా సింగిల్ షాట్లో 100 మినిట్స్ ఎక్కడ కట్ లేకోకుండా తీశాడని చెప్పి మొదటి రోజే మొదటి షోకి మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తెలిసింది అది అసలు సింగిల్ షాట్ మూవీ కాదు. అది అసలు ఏది కాదు భయ్య. జస్ట్ దానికంటే కూడా మన ప్రపంచ యాత్రికులు చేస్తున్న బ్లాగర్స్ చాలా గొప్పగా అంటే వాళ్ళని హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు అని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే సూపర్ రాజా గారు అసలు తను ప్రేక్షకులు బకరాలను చేయాలని తనకి ఎలా అనిపించిందేమో తెలియదు గానీ, తను చేసిన పబ్లిసిటీ స్టంట్స్‌కి నిజంగానే ప్రేక్షకులు తనని నమ్మి థియేటర్‌కొచ్చిన తర్వాత తనని అంత బాగా అసలు ఎంత ఆ సినిమా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది భయ్య నిజంగా అంటే. ఒక బైక్‌లో ఒక బైక్ జర్నీని తన లవర్ గురించి చెప్పుకుంటూ అలా, అలా, అలా టైమ్ పాస్‌కయితే వెళ్తూ ఉంటారు ఇద్దరు మిత్రులు. అదే సినిమా అంట. ఎక్కడన్నా అసలు సినీ చరిత్రలో నిజంగానే ఇలాంటి సినిమా నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇంత వరస్ట్ సినిమా. సినిమా ఖర్చు కూడా తను చెప్పినట్టు నా కుటుంబంలో ఉండే డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టాను. అసలు తొక్క తోలు ఏమీ లేదండి. అసలు నాకడిగి ఆ బైక్ ఒక కెమెరా ఫిక్స్ చేసి అది కూడా ఐఫోన్‌లో తీసినట్టున్నారు. తర్వాత ఇంకా ఏదైనా ఖర్చుందంటే అది బైక్‌కి పెట్రోల్ మాత్రమే. ఈ 2 ఖర్చులు తప్ప అసలు మూవీ తీయడానికి వాళ్ళకి ఏమీ ఖర్చు కాలేదు. జస్ట్ ఏదన్నా అయిందంటే అది కూడా బ్యాక్ ఎండ్‌లో మాటలు డబ్బింగ్ చెప్తుంటారు. ఇప్పుడు యాప్స్ అయితే చాలా వచ్చేసాయన్నమాట. ఐఫోన్‌లో కూడా మనం డబ్బింగ్ బాగా క్లియర్‌గా చెప్పొచ్చు. ఇది తప్ప ఇంక వేరేది ఏది లేదు. అసలు మూవీ ఖర్చే లేదు నాకడిగితే. థియేటర్‌లో దాన్ని అసలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని నమ్మి ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారని చెప్పి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో బహుశా ఇతని పబ్లిసిటీ స్టంట్స్‌కి వాళ్ళు పడిపోయినట్టున్నారు ప్రొడ్యూసర్స్. లేకపోతే ఈ మూవీనైతే అసలు స్ట్రెయిట్ అవే రిలీజ్ చేయనిచ్చేవాళ్ళే కాదు. అసలు అది మూవీనే కాదు. సూపర్ రాజా గారు మిమ్మల్ని నమ్మి ప్రేక్షకులు థియేటర్స్‌కొచ్చిన దానికి చాలా మంచి చేదు అనుభవాన్నయితే మిగిల్చారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. ఇంకొకసారి మీ సినిమా ఇలాంటి సినిమా ఇంకెప్పుడు తీయొద్దండి. తీసినా గాని ఆదరించే ప్రేక్షకులు అస్సలుండరని జెప్పి ఈ విధంగా తెలుపుకుంటూ ఇది 'సూపర్ రాజా' మూవీ యొక్క రివ్యూ. సైనింగ్ ఆఫ్ మీ చాందమామ. థాంక్ యూ.